ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తున్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. జాతర జరిగే 4 రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో కొందరు భక్తులు 2 నెలల ముందుగానే మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈ సంఖ్య కూడా లక్షల్లోనే ఉండడం గమనార్హం. మేడారం జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నప్పటికీ ఇప్పటికే ప్రభుత్వం జాతర ఏర్పాట్లను చేస్తుంది. జాతర ముందు రోజుల నుండి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపనుంది. అయితే ఇప్పటికే మేడారానికి తరలివస్తున్న భక్తుల కోసం బస్సులను నడుపుతున్నట్లు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత ఇప్పటికే ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 17 నుంచి స్పెషల్ బస్సులను ప్రారంభించారు. ప్రతి బుధ, ఆదివారం సెలవు దినాల్లో హన్మకొండ బస్టాండ్ నుంచి ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు పెంచనున్నారు. ఇదిలా ఉంటే జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75 కోట్లు విడుదల చేసింది.